మిస్టర్ అండ్ మిస్సెస్ చైతన్య గారు కండక్ట్ చేసినటువంటి ఈ ఎల్డర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి నాకు మా సెక్రటేరియట్ రిటైర్డ్ ఉమెన్స్ గ్రూప్ అని ఒకటి ఉంది. అందులో పద్మసుందరి మేడం గారు పోస్ట్ చేశారు. ఆ మేడం మేము అందరం కలిసి పనిచేసాము. దాని ద్వారా నాకు తెలిసి నేను మా దగ్గర మా బ్రాహ్మిన్స్ గ్రూప్ ఒకటి ఉండింది, అందులో పోస్ట్ చేశాను. వేరే గ్రూప్స్ ఉంటాయి కానీ అందులో ఎక్కువ ఇంటరాక్షన్ లేదు నాకు. సో దీంట్లో మాత్రం ఒకసారి మేము కలుసుకున్నాం కాబట్టి ఇందులో చేసాము ఆ చనువు తీసుకొని. అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు ఉంటాయి అని ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాను నేను. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఇప్పుడు మన చైతన్య గారి ఏజ్కి ఇటువంటి థాట్ ప్రాసెస్, ఆమె థాట్ రావడం అనేది రియల్లీ ఆమె చాలా అప్రిషియేట్ చేయొచ్చు అందరూ. మేము చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసాం సెక్రటేరియట్లో, కానీ అవన్నీ ఏంటంటే ఆడడం, పాడడం, ఎగరడం, వంటడం, అది సైకలాజికల్గా, మెంటల్గా, ఫిజికల్గా ఒక అవేర్నెస్ ప్రతి వాళ్ళకి తెప్పించారు. ఈరోజు ఈ యాక్టివిటీస్లో నేను గమనించింది, అటు మెంటల్గా మనము యాక్టివేట్ అయ్యాం, ఫిజికల్గా కూడా యాక్టివేట్ అయ్యాం, తర్వాత సైకలాజికల్గా కూడా చాలా మోటివేట్ అయ్యాం. సో దీస్ ఆర్ ది బెనిఫిట్స్ అనమాట. ఈరోజు ఈ ప్రోగ్రామ్ నుంచి నేను తెలుసుకున్నది, నాకు అర్థమైన మటుకు ఈ విషయంలో ఆవిడకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకున్నా. ఆవిడకి ఇటువంటివి చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని అందరికీ అటువంటి ఆలోచన జరగదు. ఎందుకంటే ఇంట్లో ముసలాళ్ళు ఉంటే వాళ్ళని ఎప్పుడు పంపించేద్దామా ఇంట్లోంచి, ఎక్కడ పడేద్దామా, లేదా వేరే ఉంటే బెటరు, మనం ఉందాము, వాళ్ళు వేరే పెట్టేద్దాము, లేదా ఎక్కడో ఆశ్రమంలో చేపిద్దాము, ఇలాంటి మెంటాలిటీ ఈరోజు యూత్లో ఉన్న రోజుల్లో ఆమె ఆ ఏజ్కి వీళ్ళని గ్యాదర్ చేసి ఒక చోట కూర్చోపెట్టి వాళ్ళందరినీ ఒకరితో ఒకళ్ళు ఇంటరాక్ట్ అయ్యేటట్టు, వాళ్ళ ఆలోచన విధానాన్ని పంచుకునేటట్టు నిస్సగ్గుగా, బిడియం లేకుండా చక్కగా ఓపెన్ హార్ట్గా చెప్పుకోవడానికి ఇది చాలా దోహదపడినటువంటి ప్రోగ్రామ్గా నేను భావిస్తున్నాను. నా సభ్యులందరూ కూడా ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడాం, పాడాం, అన్నీ చేసాం. మనసులో భావాలు మనం అన్ని చోట్ల అందరితోటి చెప్పుకోలేము. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఎమోషన్ కలుగుతూ ఉంటుంది. ఆ ఎమోషన్లో మాత్రమే మనము రివీల్ చేయగలుగుతాం. అటువంటి సందర్భాలు కొన్ని వస్తూ ఉంటాయి. అటువంటి మనము ఉపయోగించుకోవాలి. దాని ద్వారా మనము ఫ్రెష్ అప్ అవ్వాలి. మైండ్ని బర్డన్ రిలీఫ్ చేసుకోవాలి, బర్డన్ నుంచి తప్పించాలి. మైండ్ లైట్గా ఉంటే మనసు నిండుగా ఉంటుంది, బ్రతుకు మన జీవన విధానం అంతా సాఫీగా సాగుతూ ఉంటుంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్కి మూలాధారం ఇలాంటి గ్యాదరింగ్స్, ఇలాంటివి ఇంకా మన చైతన్య మేడం గారు చేయాలని ఆవిడ మనసా వాచ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.